నేను కోపంగా చెప్పిన మాటను కూడా దేవుడు గణపరిస్తే మరి నేను విశ్వాసంగా చెప్పిన మాటను దేవుడు ఇంకెలా గణపరుస్తాడు? ప్రియులారా, అందుకే దైవజనులు యేసయ్య గారు బహుగనుడు. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. బహుగనుడు అండి యేసయ్య గారు. ఘనమైన సేవ చేశారు దైవజనులు. సమూయేలు గురించి రాయబడిన మాట ఏంటంటే, ఆయన నోటి మాటలు ఏది తప్పిపోదు, మనం వెళ్ళవలసిన మార్గాన్ని ఆయన మనకు తెలియచేస్తాడు, బోధిస్తాడు. దేవుని చిత్తాన్ని బోధించాలి. ఎప్పుడు మనం గనులుగా పిలువబడతామంటే ప్రియులారా, మన మాట మన పిల్లలు వినాలని కాదు, దేవుని మాట మన పిల్లలు వినాలి. పిల్లలకి దేవుని చిత్తాన్ని నేర్పాలి. మన చుట్టూన్న వాళ్ళకి దేవుని ప్రణాళికను బోధించాలి, దేవుని సంకల్పాన్ని నెరవేర్చాలి, వాటిని బోధించాలి. కానీ చాలామంది నా పిల్లడు నా మాట వింటలేదు, నా కూతురు నా మాట వింటలేదు అని నా మాట వినాలి అనుకోవడం కాదండి. నా పిల్లలు నా మాట కాదు, నేను నా పిల్లలు దేవుని మాట వినాలి. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. వాక్యపు వెలుగులో నా కుటుంబం ఉండాలి. నేను నా కుటుంబం దేవుని సేవించాలి. నేను నా కుటుంబం దేవుని ఆరాధించాలి. నేను నా కుటుంబం దేవుని గణప